హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. హైదరాబాదులోనే జాబు పోస్టింగు, చిన్న పోస్టే కానీ పర్మనెంట్ ఉద్యోగము, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. తెలుగులో అయితే రాత పరీక్ష ఉంటుంది. జీతం వచ్చేటప్పటికి మనకి 36,000 రూపాయలు. అర్హత వచ్చి మనకి 10వ తరగతి పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. చిన్న ఉద్యోగం, మంచి ఉద్యోగం కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఎంపిక, ఏజు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ అయితే లైక్ చేయండి. నేనైతే ఒక 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ నోటిఫికేషన్కి. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్ నుంచి వచ్చింది, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి, మన హైదరాబాదు, తెలంగాణ. ముందరే చెప్పాను కదా, మన చిన్న పోస్టే మనకి హైదరాబాదులో అయితే మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 5/1/2026 దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మీరు అప్పుడు దాకా అయితే వెయిట్ చేయకండి. మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి అనేసి ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ లింక్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరైతే డౌన్లోడ్ చేసుకుని చూడండి. అడ్వర్టైజ్మెంట్ ఇక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం రిజిస్ట్రేషన్కి చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నొక్కగానే ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుని రిజిస్టర్ అయితే చేసుకోండి. మీరు మాకు ఈ అప్లికేషన్ ఆన్లైన్ ఎలా చేయాలని చెప్తే నా డిస్క్రిప్షన్లో మీరు పెట్టండి. పెడితే మీకు అప్లై చేయడం ఎలా చేయాలో నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఓకే, మనం నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకుందారు. ఇప్పుడు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి, హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. మన సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చూపించడం జరిగింది. అడ్వర్టైజ్ నెంబర్ వచ్చి మనకి డేటు 6/12/2025 అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ వచ్చేటికి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. టోటల్ మనకి 12 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 6, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 4, ఎస్సీకి అయితే 1, ఎస్టీలకి లేవు, నోటిఫికేషన్లో వేకెన్సీలు లేవు. కానీ అన్రిజర్వ్డ్ 6 ఉన్నాయి కాబట్టి మీరు అన్రిజర్వ్డ్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పే మ్యాట్రిక్స్ వచ్చి మనకి లెవెల్ 1. మనకి టోటల్ మనకి శాలరీ అయితే 35,973 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే దొరుకుతుంది. ఏజు 5/1/2020 నాటికి 25 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. అంటే 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఓబీసీ వారికి 28 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి 6/12/2025 10 గంటలకు అయితే మొదలైంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 5/1/2025 అంటే జనవరి 5 దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్పుడు దాకా చేసుకోవాలని వెయిటింగ్ అయితే చేయకండి. ఎందుకంటే సైట్ కూడా బిజీ అయితే అయిపోతుంది. మనకి జాబ్ కోడ్ ఏంటి, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి ఓన్లీ 10th క్లాస్ చదివిన వారు అయితే అప్లై చేసుకుంటే సరిపోతుంది. డిజరబుల్ క్వాలిఫికేషన్ ఉంది, ఇంటర్మీడియట్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ తీసుకుంటారని. ఇది ఉన్నా లేకపోయినా కానీ మీకు డిజరబుల్ కాబట్టి మీకు అంతేం లెక్కల్లోకి తీసుకోరు. ఓన్లీ 10th క్లాస్ చదివిన వారు అయితే దీనికి క్వాలిఫైయింగ్ ఉంటుంది. జాబ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫిజికల్ మెయింటెనెన్స్ అండ్ రికార్డ్ సెక్షన్, జనరల్ క్లీనింగ్నెస్, అప్ క్లీనింగ్ ఆఫ్ ద కీపింగ్ ఆఫ్ ద సెక్షన్స్, ఇక్కడ ఫోటో కాపీస్ తీయడము, ఫ్యాక్స్ తీయడము, డెలివరీ డెస్క్ అనేసి, ఇక్కడ రూమ్ మెయింటెనెన్స్ అని చాలా రకాలైతే మీకు ఇవ్వడం అయితే జరిగింది. మీ డ్యూటీస్ ఏంటి అనేసి ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి డేర్నెస్ అలవెన్స్ డిఏ దొరుకుతుంది, హౌస్ రెంట్ అలవెన్స్ అయితే దొరుకుతుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ దొరుకుతుంది, మీకు మన హెచ్ఆర్ఏ అయితే దొరుకుతుంది, హైదరాబాద్ సంబంధించి హెచ్ఆర్ఏ కూడా దొరుకుతుంది కాబట్టి మెడికల్ ఎక్స్పెన్స్ కూడా దొరుకుతుంది, లీవ్ ట్రావెలింగ్ కన్సెషన్, తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మీకు పిల్లలు చదువుతున్నారనుకోండి దానికి సిఈఏ దొరుకుతుంది. అంటే మీకు ఒక 22,000 రూపాయలు ఒక బాబుకి దొరుకుతుంది. ఇంకో ఇద్దరు బాబులు ఉన్న దాకా మీకు ఎడ్యుకేషన్ అయితే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు, రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు. మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా దొరుకుతుంది. ఎటువంటి ప్రైవేట్ జాబ్ అయితే కాదు, ఇది ఓన్లీ గవర్నమెంట్ జాబు. చిన్న పోస్టే కానీ చాలా మంచి జాబు. అందుకే ఇక్కడ పెన్షన్ స్కీమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది ప్రైవేట్ జాబ్ అని అనుకుంటారు. ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన తెలంగాణ వారు, తర్వాత ఏపీ వారు ఇద్దరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏజ్ కావడం ఆల్రెడీ చెప్పాను మీకు. అన్రిజర్వ్డ్కి అయితే 25, ఇక్కడ 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి 3 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే మనకి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 15 సంవత్సరాల దాకా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓబీసీ వారికి అయితే 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది ఎక్స్ట్రా. దీంట్లో అయితే ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టీ చాయిస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీడియం ఆఫ్ ది మనకి తెలుగులో కూడా అయితే మనకి పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లాస్ 10 లోపల అయితే మనకి సిలబస్ అయితే ఆ విధంగా ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 గంటలు మీకు సమయం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్సీలో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. ఒక్కొక్క దానికి నెగిటివ్ మార్క్స్, 1 మార్క్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 మార్క్స్, 75 మార్క్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి వచ్చి 3 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్కి అయితే 1 మార్క్ నెగిటివ్ మార్క్స్ కట్ అవుతాయి. జనరల్ అవేర్నెస్కి అయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్, ఒకటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 క్వశ్చన్స్, 150 మార్క్స్, ఒక మార్క్ అయితే నెగిటివ్ క్వశ్చన్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అయితే మర్చిపోకండి. ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా 5/1/2026. మనకి 500 రూపీస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే దీనికి అప్లై చేసుకుని ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఉమెన్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు. ఈ 500 రూపీస్ కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఇక్కడ బ్లూ కలర్గా లింక్ ఇవ్వడం జరిగింది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణ నేషనల్ జియోగ్రఫికల్, తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ ఫీజు అనేసి ఇక్కడ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. 500 రూపాయలు ఎక్కువైతే కాదు. మీరందరూ 500 రూపాయలు చెల్లించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి ఇంత అమౌంట్ అయితే పే చేయగలరని అనుకుంటున్నాను నేను. ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ ఆన్లైన్లో ఏమేమి అప్లోడ్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ కాపీ ఎస్బీఐ కలెక్షన్ రిసిప్ట్ 500 రూపాయలు మనకి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత కాపీ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ కూడా మీకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, ఓబీసీ సర్టిఫికేట్లు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ డెమో అయితే ఇవ్వడం జరిగింది. మనం ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఫస్ట్ సారి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్లోకి వెళ్ళాలి. మీరు కొత్తగా చేయాలంటే రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. తర్వాత
ప్రైమరీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దేంట్లో ఎగ్జామ్ రాస్తారో నేమ్ ఆఫ్ ది మీ పేరు రాయవలసి ఉంటుంది. మీకు ఏదైనా చేంజ్ చేస్తే అది రాయవలసి ఉంటుంది. ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజు, ప్లేస్ ఆఫ్ బర్త్, సిటిజను, జెండరు, రిలేషను, ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మీరు పాన్ నెంబరు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ లెంత్ ఎంత ఉంది, తర్వాత మీరు సిఎస్ఐఆర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ రాయవలసి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్సు, తర్వాత పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి, సెకండరీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు తర్వాత ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ ద పోస్ట్ కోడ్ చేసిన తర్వాత ఎంటీఎస్ అని చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ పూర్తి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అన్నీ అప్లోడ్ చేసి తర్వాత దాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్ కూడా మనకి దీనికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫొటోస్ అన్నీ వచ్చిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రివ్యూ చూసుకున్న తర్వాతే మీరు దీన్ని సబ్మిట్ చేయండి. తర్వాత ప్రింట్ ప్రివ్యూ తీసుకోండి. తర్వాత ప్రింట్ ప్రివ్యూ నుంచి డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఒక 10th క్లాస్తో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి. ఒక 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మీరు లైక్ చేస్తారని కోరుతున్నాను. కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.